కుప్పలు పీకితే అంటే దవడపళ్ళు పీకడం వల్ల నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి మనం మర్చిపోయే పరిస్థితి కావచ్చు, లేదా తలనొప్పి రావడం కావచ్చు, ఇట్లాంటి బ్రెయిన్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయని చెప్పి చాలా మంది అంటారు. భయం ఉంది, అది వాస్తవమేనా సార్? లేదండి, అది అపోహ మాత్రమే. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే నేను 30s 40sలో వెళ్తా ఉంటే 2 కళ్ళ ప్రాబ్లము పళ్ళ ప్రాబ్లము ఒకటేసారి వచ్చేది. ఓకేనా, 40sలో వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో 2.5 yearsకి 3 years కూడా పుచ్చిపళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లలకి. సో అదొక అపోహ మాత్రమే. యాక్చువల్గా ఏంటంటే కంటికి పంటికి సంబంధం ఉండదు, పంటికి గుండెకు ఉంటుంది. పంటికి గుండెకు ఉంటుంది. ఎప్పుడైతే పంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ కావడం వల్ల గుండెలో ఉన్న కవాటలను అది ఎక్కువ ఇన్ఫెక్ట్ చేసి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఓవరాల్ హెల్త్ ఇండికేట్స్ ఓవరాల్ హెల్త్ అని చెప్తాం మనం నార్మల్గా. సో నోటి సౌష్టం మన బాడీలో ఎట్లా ఉందని మొత్తం చూసిస్తుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ఓరల్ క్యావిటీ బాగుంటే ఓకేనా జనరల్ హెల్త్ పూర్తిగా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ నర్వ్స్ ఇవన్నీ కూడా ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చేది మ్యాండిబులర్ నర్వ్ ఉంటుంది, మ్యాక్సిలర్ నర్వ్ ఉంటుంది, ఇంతవరకే ఉంటుంది. ఈ ఆప్తాల్ నర్వ్ అనేది పైనే ఉంటుంది, బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా ఐకి వెళ్ళిపోతుంది. దీని రిలేషన్ పెద్దగా ఏమి ఉండదు. ఓకేనా, సో ఇప్పటి నుంచి కుప్పలు వస్తే అది తీయించుకున్నా కూడా తలనొప్పి కానీ కంటి ప్రాబ్లం వస్తుంది భయపడాల్సిన అస్సలు లేదు. అవును, కానీ ఏంటంటే కొన్ని అపోహలు ఎట్లా ఉంటాయంటే మా దగ్గరకు వచ్చిన చాలామంది పేషెంట్స్ చాలామంది సైనసైటిస్ ఉన్న వాళ్ళు. ఓకేనా, సైనస్ అంతా నిండిపోతుంది. దానివల్ల ఈ పైన ప్రీమోలార్స్ 2 ప్రీమోలార్స్ మోలార్స్ పళ్ళని లాగేస్తూ ఉంటాయి. ఓకేనా, సో దీనికి కూడా రిలేషన్ ఉంటుంది. కానీ పేషెంట్ ఏమనుకుంటాడంటే మాకు పళ్ళ నొప్పి అని చెప్పేసి వస్తారు. ఓకేనా, సో దీనికి కూడా రిలేషన్ ఉన్నా కానీ ఆప్తాలకు మాత్రం అయితే ఉండదు, అంటే ఐకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీ సంబంధం ఉండదు.